ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం శ్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణ సిహృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు అందించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతలోని 3వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఈ కార్తీక మాసంలో అవిచ్ఛిన్నంగా ఈ త్రయోదశి వరకు, అంటే ఇక చతుర్దశి కూడా వచ్చేసింది, చతుర్దశి వరకు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల, గురుదేవుని ఆశీర్వచనముల వల్ల మనము ఈశ్వర గీతను ఒక ప్రత్యేక అర్థంలో ఉపాసించడం జరిగింది. చాలామంది మేము పెడుతున్నటువంటి పోస్టులకు ప్రేరణ చెంది లేదా ఇతరమైనటువంటి కారణముల చేత యూట్యూబ్లు ఇటువంటి వాటిల్లో వాళ్ళు పాపులారిటీ కోసము అనండి, ఇంకొకటనండి గురుదేవులు అందించిన స్ఫూర్తిని అందుకుని పితృదేవత ఉపాసనను మరలా ప్రతిష్ఠించే మహాయజ్ఞంలో వాళ్ళందరూ కూడా తమ వంతు సాధనను చేస్తూ వస్తున్నారు. అయితే ఈ పితృదేవత యోగ సాధనకు, పితృదేవత యోగ సాధనను మేళవించిన గోయోగ సాధన రెండింటినీ కలిపి ఏకకాలంలో చేయిస్తున్నటువంటి గురుదేవుల పీఠం అష్టాదశ మహాపురాణములు, అలాగే ఉప పురాణములు, ఇతిహాసములు ఇత్యాది ధార్మిక గ్రంథముల పునాదిగా ఏర్పడినటువంటివి. అందులో 18 మహాపురాణముల్లో ఒకటైన కూర్మ మహాపురాణము గురుదేవులు మనకు అనువక్తీకరించి, అంటే ఉన్నది ఉన్నట్టుగా వారు అనువదించి మనకు ఇవ్వడం వల్ల సంస్కృతం రాకపోయినా సరే అందులో ఏమున్నది అని అంటే ఒక ప్రామాణికతను ఇచ్చే విధంగా గురుదేవులు అనువదించి మనకు ఇచ్చారు. కనుక వారు ఈ విధంగా సంస్కృతంలో ఏమున్నది అని సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఇచ్చినవే ఈ అనువక్తీకరించినవి. ఇవి మామూలు అనువాదాలు కావు. ఇందులో ఒక అక్షరం ఉంది అని అంటే అందులో ఉన్నట్టు లెక్క. సంస్కృతంలో ఇందులో లేదు అని అంటే అందులో లేదు అని అర్థం. కనుక
ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు భాష్యం చెబుతూ ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళుగా ఈ హైందవ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో లేదా విమర్శిస్తున్న తరుణంలో లేదా విమర్శలకు సమాధానాలు చెప్పలేనంత దుస్థితిలో హైందవులు ఉన్న కారణాల చేత గురుదేవులు అందరికీ సులభతరంగా అందిస్తున్నటువంటి అనంత సాహితీ సంస్థను స్థాపించి వారు ఈ విధమైనటువంటి మహాయోగ సాధనలను ఈ పురాణ వాంగ్మయాదుల ద్వారా మనకు ఇచ్చారు. ఇది ఎంత సుఖప్రదమైనది, శ్రేయోదాయకమైనది, ప్రేయోదాయకమైనది అని అంటే ఇంత అని చెప్పడానికి వీల్లేనంతటిది. ఇది ఫలానా వాళ్ళు చదవచ్చా, ఫలానా వాళ్ళు చదవకూడదా అనేటువంటివి లేవు. అందరూ చదువుకోవచ్చు, స్త్రీ బాల వృద్ధాదులు. అలాగే మంత్రాలు, బీజాక్షరాలు ఇత్యాదులు అన్నీ ఫలానా వాళ్ళే చెయ్యాలా, మేం చెయ్యొచ్చా, మేం చేయకూడదా ఇత్యాదులు ఏమీ లేవు. గురుదేవుల మార్గం సర్వజన ఆమోదయోగ్యమైన, సాధన చేయదగిన, అందరికీ అర్హత ఉన్న మార్గం. అదే పురాణ మార్గం. పురాణములు అందుకే పుట్టాయి కనుక అందరికీ చెందేటువంటి విభాగంగా దీన్ని గురుదేవులు మనకు అందించారు. అందులో పరమేశ్వరుడు మహారహస్యాల్లోకెల్లా మహారహస్యమైనటువంటి దాన్ని, అద్వైత మత స్థాపన చేసేటువంటి దాన్ని, శివకేశవులకు అభేదం అని చూపించేటువంటి దాన్ని, హైందవ ధర్మానికే పునాది అయినటువంటి దాన్ని, ఏది చదువుకుంటే సమస్త జ్ఞానము వస్తుందో అటువంటి దాన్ని ఈ కూర్మ మహాపురాణం ద్వారా మనకు అందించారు. గురుదేవులు దీన్ని అనువాదం చేస్తూ ఈశ్వర గీత దగ్గరకు వచ్చేసరికి వారు సమస్త మానవాళి చదువుకోవాల్సిన ఈ ఈశ్వర గీతను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి, తక్షణ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది ఉద్బోధించడానికి గురుదేవులు పితృదేవత యోగ సాధనను చెప్పారు. మిగిలిన వాళ్ళంతా అనంత సాహితీ అనుకరణలు, కాపీ క్యాట్లు అని చెప్పడానికి ఎక్కడ అని అంటే ఇదిగో ఇక్కడ ఉన్నది కీలకం. ఇది అర్థం కాకుండా, ఇది అనుభవంలోనికి రాకుండా ఈశ్వర గీత, భగవద్గీత కూడా ఎవరు కూడా చదవలేరు. భగవద్గీతను ఉపాసించాలనుకున్నా కూడా సాధ్యం కాదు. భగవద్గీతకు భాష్యం వంటిది ఇది. భగవద్గీతకు తల్లి వంటిది ఈ ఈశ్వర గీత. భగవద్గీత కన్నా ముందుది ఈ ఈశ్వర గీత. కనుక ఇది పరమేశ్వరుని కృపా కటాక్షాలతోటి ఒకే ఆసనం పైన పరమేశ్వరుడు, విష్ణుమూర్తి కూర్చుని మేమిద్దరము వేరు కాదు, ఒకరమే, అందులో ఈ పరమేశ్వరుడే అధిపతి, ఆయనే ఆ పరబ్రహ్మము అని చెప్పినటువంటి వైష్ణవ పురాణంలో ఉన్నటువంటి శైవ గీత, అది ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ. బుద్ధి, జ్ఞానం, బుర్ర బాగుపడాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఉపాసించవచ్చు.
అత్యంత తేలికైనటువంటి విధానంలో అర్థం చేసుకోవడానికి. కనుకనే స్వామి చెప్పినటువంటి మహారహస్యాలను దాచవలసిన వాటిల్లో దాచవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి రహస్యాలను ఎంతవరకు చెప్పుకొనవచ్చో అంతవరకు మనము ఈ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నాము. ఎందుకనంటే ఇందులో చాలా యోగ రహస్యములు, మంత్రములు, తంత్రములు, సాధనలు ఉన్నాయి. అవన్నీ ముందు ముందు అధ్యాయాల్లో ఉన్నాయి. ఈ నెలలో గత 15 రోజుల శుక్లపక్షంలో, కృష్ణపక్షంలోని 13 రోజుల్లో మనము స్వామివారు ఇచ్చినటువంటి హాలాహలం ఆయన త్రాగి, ఆయన తీసుకుని అమృతాన్ని మనకు ఇచ్చాడు. కనుకనే ఆయన మృత్యుంజయుడు. కనుక ఆయన ఆ మృత్యువుని కూడా శాసించగలిగినవాడు, కూర్చో అని చెప్పగలిగినవాడు. ఆ పరమేశ్వరుడు కాలము నేనే, కాలుడను నేనే, నా అధీనంలోనే సమస్త ప్రపంచము ఉన్నది, కానీ నేను ఎవరి అధీనంలోనూ లేను అని తన నిజస్వరూపాన్ని మనకు చెప్పాడు. కాలమే ప్రాణులను సృష్టిస్తుంది, కాలం ప్రజలను సంహరిస్తుంది. అందరూ కాలానికి లొంగిన వారు, కానీ కాలం ఎవ్వరికి లొంగదు అని తన కాలస్వరూపుడను అని తన కాలస్వరూపాన్ని ఆవిష్కరించారు స్వామివారు. కాలః సృజతి భూతాని, కాలః సంహరతి ప్రజాః. కాలసృజతి భూతాని, కాలః సంహరతి ప్రజాః. సర్వే కాలస్య వశగా, న కాలః కస్యచిద్వశే. న కాలః కస్యచిద్వశే. ఎవ్వరికి కాలమును వశం చేసుకోగలిగిన శక్తి లేదు. అటువంటి కాల స్వరూపుడను నేనే. అందరూ కాలమునకు బద్ధులు కావలసిందే. కాలః సృజతి భూతాని, కాలమే అన్నింటినీ సృజిస్తుంది. తండ్రి కరుణించి బీజాన్ని ప్రదానం చేస్తే తల్లి 10 నెలలు అనేటువంటి కాలము, చూసారా, కాలము అక్కడ కాలమే మనల్ని సృజించింది 10 నెలల కాలంలో. కనుక కాలమే సృజిస్తుంది, కాలమే. కాల సంహరతి ప్రజాః. కాలమే సంహరతి అంటే జనులను సంహారము చేస్తుంది, ప్రజలను సంహారము చేస్తుంది. ఇది మనకు కూడా తెలుసు. పుట్టినప్పటి నుంచి ముసలితనం వరకు ఉన్నటువంటి కాలము ఎందుకు పరిగెడుతోంది అంటే సంహారం కోసము అది పరిగెడుతోంది. ప్రజలను సంహరించటం కోసం పరిగెడుతోంది, పుట్టడం కోసము, సంహరించటం కోసం. ఇదే కాలము చేసేటువంటిది. కనుక అందుకనే చెప్పింది సృజతి సంహరతి, ఈ రెండు కూడా కాలమే చేస్తుంది. అటువంటి కాలము ఎవరి ఆధీనంలో ఉండదు, అందరూ కాలం ఆధీనంలోనే ఉండాలి. ఆ కాల స్వరూపుడను నేనే అని ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు. సనాతనమైన కాలం లోపల ఉండి సమస్త విశ్వాన్ని నియమిస్తోంది. Who is controlling this entire universe, entire cosmic, entire nebula?
అతల వితల సుతల పాతాళ రసాతల తలాతల అని చెప్పుకున్నాం కదా. అవన్నీ 7 14 లోకాలను హూ ఈజ్ కంట్రోలింగ్ అని అంటే కాల స్వరూపము, కాలము, టైం. ఇఫ్ యు ఆర్ ఫిజిక్స్ learned person, then you will understand the importance of the time. Ade time is regulating everything. Time is controlling everything. And everything is under the control of the time. That is why Bhagavanudani Pranamani Sarvajñudaina పురుషోత్తముడని అంటారు. ఎవరిని? కాలాన్ని, కాలస్వరూపుడను. సో కాలమే ప్రాణము, ప్రాణమే కాలము. ఇంద్రియాలన్నింటికంటే మనస్సు గొప్పది. భగవద్గీతలో కూడా వస్తుంది. ఇంద్రియములు, ఎనాటమీ we should understand first of all. This is not actually the medical college persons how they study the anatomy. Here this is a religious anatomy. ఏమేమి ఉన్నాయి మనకు, శరీర భాగాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి కలిసి ఈ జీవి అనేటువంటిది ఏర్పడింది అని అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు 2 రకాలు. ఒకటి కర్మేంద్రియములు, రెండవది జ్ఞానేంద్రియములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకేమున్నాయి మీరు తెలుసుకుంటే దెన్ వీ విల్ స్టార్ట్ థింకింగ్ హౌ టు కాంకర్ అండ్ హూమ్ టు కాంకర్. ఎవరిని జయించాలి, ఎలా జయించాలి అనేటువంటి తెలియాలి అంటే ముందు నీకున్న సైన్యం ఏమిటో నీకు తెలవాలి. నీకున్న ఆ సైన్యం బలహీనతలు ఏమిటో నీకు తెలియాలి, ఎదుటి వాళ్ళ. కనుక ఇవన్నీ కూడా ముఖ్యం. సో ఇంద్రియాలు 5, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అవి 5, ఇవి 5 కలిపి 10. వాగ్పాణి పాద పాయూపస్థలు. త్వక్, అలాగే జ్ఞానేంద్రియముల్లో త్వక్ మనకు ఉన్నది. చర్మము, నాలుక, కర్ణేంద్రియములు, చెవులు, ముక్కు, కళ్ళు. వీటితో మనం రుచి, నాలుకతోటి రుచి, వాసన, చూపు, దృష్టి, వినడము, స్పర్శ. ఇవి జ్ఞానం, మనకు నాలెడ్జ్. వీటిని గురించి చెప్పేటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి. స్పర్శ అనేటువంటి జ్ఞానాన్ని చర్మం ఇస్తుంది, వాసన అనేటువంటిది ముక్కు ఇస్తుంది, రుచి అనేటువంటి జ్ఞానాన్ని నాలుక ఇస్తుంది, వినడము అనేటువంటి దాన్ని చెవి ఇస్తుంది, చూడడము అనేటువంటి దాన్ని కన్నులు ఇస్తాయి. ఇవి జ్ఞానేంద్రియములు. నడవడానికి ఉపయోగించే కాళ్ళు, పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి చేతులు, వాక్ మాట్లాడడానికి ఇచ్చేటువంటి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, విసర్జకావయవము, ఉపస్థ, జననేంద్రియము. అవి కర్మేంద్రియములు. వాటితో మనం పనులు చేస్తాము కనుక వాటిని కర్మేంద్రియములు అని అన్నారు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. చర్మము అనేటువంటిది జ్ఞానేంద్రియం, నాలుక అనేటువంటిది ఒక జ్ఞానేంద్రియం, చెవి అనేటువంటిది ఒక జ్ఞానేంద్రియం, కళ్ళు అనేటువంటిది ఒక జ్ఞానేంద్రియం, ముక్కు ఒక జ్ఞానేంద్రియం. ఈ 5 ఏం జ్ఞానాన్ని మనకు ఇస్తాయి అని జ్ఞానేంద్రియముల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అవి చేసే పనులు అవి. కళ్ళు చూడడము, చెవులు వినడము, చర్మము స్పర్శ, నాలుక రుచి చూడడము ఇత్యాదులు
ఈ 5 జ్ఞానేంద్రియములు చేస్తాయి. సో 5 5 10 ప్లస్ 5 15. ఈ 15 కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అని అంటే మనః ఏవ కారణం. మనస్సు చేతుల్లో ఈ 5 ప్లస్ 5 ప్లస్ 5 15 ఉంటాయి. సో పండితులు ఇంద్రియాలన్నింటికంటే మనస్సు గొప్పదన్నారు. మనస్సు కంటే అహంకారము. అహంకారము అని అంటే మనకి ఇక్కడ ఇగో అని చెప్పవచ్చు ఇంగ్లీష్లో. అహంకారము ఇది ఎలా ఏర్పడుతుందో నిన్న మనం తెలుసుకున్నాం. అదే బీజం. ఆ అహంకారము అనేటువంటిదే బీజం. అదే పరమాత్మను మర్చిపోయేటట్టుగా చేసేది. అదే కంటి ఎదురుగా ఉన్నటువంటి తండ్రిని తండ్రిగా పరమాత్మగా చూడకుండా చేసేటువంటిది ఈ అహంకారమే. ఈ మాయే, ఈ పొర. కనుక వీటిల్లో ఒక్కొక్కటిగా స్వామి మనకిస్తున్నాడు. 15 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ఆ జ్ఞానేంద్రియములు చేసే 5 మొత్తం 15 ఇచ్చాడు స్వామి. దాని తర్వాత మనస్సు, అహంకారం. అలాగే వీటిల్లో ఒకదానికంటే ఒకటి శక్తిమంతములు. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనటువంటిది. అందుకని మనము చిన్నతనము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి 3 స్టేజెస్ను బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. చిన్నప్పుడు గోళీలు ఆడుకున్న గూటీలు అంటాం కదా, గోళీలు, మార్బల్స్, వాటితో ఆడుకుంటూ ఉంటాం. అదే లోకం. పెద్ద అయిన తర్వాత గోళీల ఆట మారుతుంది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఎందుకని ఆ గోళీల ఆటలో కనుక ఈ విశేషం కనుక ఉంటే అదే నిన్ను అన్ని వేళలా సర్వావస్థల్లోనూ అది నిన్ను ఆకర్షించాలి, అదే ఆనందాన్ని ఇవ్వాలి అంటే లేదు. అంటే అది బాల్యంలో మాత్రమే. బాల్యం నుంచి మరి నీకు ఏం పెరిగింది? శరీరం పెరిగిందా? కాదు, మనస్సు పెరుగుతుంది ఫస్ట్. ఆ మనస్సు పెరగడం అంటే శారీరక స్థాయి. బాల్యంలో కేవలం శారీరక స్థాయిలో ఉంటాం మనం. అక్కడి నుంచి మనస్సు పనిచేయడం ప్రారంభిస్తుంది. మనసు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏడుపులు, పెడబొబ్బలు, ఏం తెలియదు మనకు. సుఖము, దుఃఖము, కావాలి, వద్దు, ఇంకొకటి, అంతే. అంతవరకు మాత్రమే తెలిసేటువంటిది ఈ బాల్యాన్ని దాటినటువంటి స్థితి. బాల్యంలో మనకు అది కూడా తెలియదు. బాల్యం దాటిన తర్వాత మనకు కొంతవరకు సుఖము, దుఃఖము అవి మాత్రమే తెలుస్తాయి. ఇంకొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఏది సుఖము కాదు అని నిర్ణయించేటువంటి బుద్ధి కూడా వస్తుంది. కనుక ఈ శారీరక స్థితి, మానసిక స్థితి, బుద్ధి స్థితి, చిత్తము, అహంకారము అనేటువంటి ఈ 5 దశలు ఉన్నాయి మనకు. ఈ 5ంటిలోనూ ఒకదాన్ని మించినటువంటి మరొకటి మనకు శక్తివంతమైనటువంటివి. చిన్నప్పుడు ఆ గోళీల కోసం మనం కొట్టేసుకున్నాము, తిట్టేసుకున్నాము, ఇంకొకటి అయ్యింది. ఆ తర్వాత 10 ఏళ్ళు వాడు కనిపించలేదు, నువ్వు వాడికి కనిపించలేదు. 10 ఏళ్ళ తర్వాత నువ్వా
అని చెప్పని పిలుస్తాం, వాడితో మాట్లాడము. ఏంట్రా, అరే ఏంట్రా నువ్వు ఇంకా అవి కూడా గుర్తుంచుకుంటా తీసుకోవడం ఇద్దరం నవ్వుకుంటాం. ఆ గోళీల కోసం ఇద్దరం కొట్టుకుని శత్రువులు మీ ఫ్రెండ్స్ అన్నట్టు. అందుకని అప్పట్లో పాండవులు కౌరవులు యుద్ధాలు చేసుకున్నటువంటి సామ్రాజ్యం ఎంతదో చిన్నప్పుడు గోళీలు కూడా అంతవే. కానీ హై స్కూల్ దగ్గరకు వచ్చేసరికి ఆ గోళీల కోసం కొట్టుకోం కదా. ఇంకొంచెం పెద్దవాళ్ళమయ్యాం, ఉద్యోగాలు చేసేంత వరకు వచ్చాము. అక్కడ అది తీసేరా అవి అని చెప్పని. ఆ తర్వాత మళ్ళీ డబ్బుల కోసం, వాటి కోసం, పేరు ప్రఖ్యాతలు, వాటి కోసం, అంటే బుద్ధికు సంబంధించింది. ఇవన్నీ ఏమిటి అని అంటే ఒకదాన్ని మించినటువంటి స్థాయికి మనం వెళ్ళినప్పుడు క్రింద స్థాయి తీసిపడే నవ్వులాట అని చెప్పి అనుకుంటుంది. కనుక ఈ శారీరక స్థాయి యానిమల్ అని అంటాం కదా, జంతువులు అని అంటాం కదా, పశుప్రాయము అనేటువంటిది ఆ బాల్యం. దాని నుంచి మనస్సు కొంచెం పనిచేస్తూ ఇంకొకటి ఉన్నప్పుడు ఆ కింది స్థాయి పశుత్వాన్ని వాటిని మనము. అందుకనే మీరు జంతువులు ఇతరమైనటువంటి ప్రాణులను అధ్యయనం చేస్తూ ఉంటే వాటిల్లో కూడా కొన్ని రకములైనటువంటి జంతువులు, కొన్ని రకములైనటువంటి జంతువులను నియంత్రించడానికి కారణం ఏంటనంటే అవి పశుప్రాయం నుంచి ఎలివేట్ అయ్యి కొంత మానసిక స్థితికి రావడం. కానీ అవి మళ్ళీ పశుప్రాయంగానే ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాముని తీసుకోండి. పాముకు మానసిక స్థాయి వరకు ఉన్నది, దానికి భయం తెలుసు. భయము తెలిసింది అని అంటే మానసిక స్థాయి. ఇంకా దానికి విచక్షణ ఉండదు. విచక్షణ అంటే బుద్ధి, మైండ్ ఇంకొంచెం పెరిగి విచక్షణ, డిస్క్రిమినేషన్ పవర్ అనేటువంటిది దానికి ఉండదు. అందుకనే మనకు కూడా చెప్తుంటారు కోడి మెదడు, దేడి దిమాకు, ఇంకొకటి అని చెప్పని అంటారు. కోళ్ళకి అంత. అదే మీరు వానరము మంకీస్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాటికి కొంతవరకు. అలాగే ఏనుగుల దగ్గరకు వచ్చేసరికి రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది, చాలా లెర్నింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది దానికి. దేనివల్ల తనకు ఆపద వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అనేటువంటి చాలా గుర్తుపెట్టేసుకుంటుంది అది దాన్ని. కనుక ఇవన్నీ కూడా మనకు 3 స్థాయిల్లో వస్తాయి. పశుప్రాయమైనటువంటి బాల్యము, లేకపోతే శారీరక స్థితి, మానసికమైనటువంటి స్థితి, బౌద్ధికపరమైనటువంటి. అలాగే నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు స్వామిని శారదా ప్రియానంద గారిని, అప్పుడు నేను జస్ట్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలో జాయిన్ అయ్యాం. అమ్మగారిని అడిగాం, వాట్ ఈజ్ లవ్, ప్రేమ అంటే ఏమిటి? ఇది చాలా కన్ఫ్యూజింగ్ వాతావరణంలో ఉన్నది. సినిమాలు దీన్ని చెప్పవలసిన దానికన్నా ఎక్కువ చెబుతూ పక్కదోవ పట్టిస్తున్నట్టున్నాయి కదా. కనుక కరెక్ట్గా ప్రేమ అంటే ఏమిటి చెప్పండమ్మా అని ఒక కాగితం మీద రాసి ఇచ్చాం. అమ్మగారు ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అని. ఈ ప్రశ్న రాసి పంపించాం. చూసారా? చూసి ఎవరిచ్చారు అంటే నేను. ప్రేమ అంటే ఏమంటే నీకు తెలీదా? వెళ్ళు, అక్కడ ఈ సందు చివర ఉన్నది, ఆడ పోతే ఓ సీసాలో ఇస్తాడు, అది సేవించేవాడితో అందరినీ ప్రేమిస్తావు అని ముందర హాస్యంగా చెప్పారు.
నిజమే కదా అని అది పశుత్వానికి సంబంధించింది. ప్రేమ అనేటువంటిది 3 స్థాయిల్లో ఉంటుంది. శారీరక స్థాయి, మానసిక స్థాయి, బుద్ధిపరమైనటువంటి స్థాయిల్లో ఉంటుంది ప్రేమ. శారీరక సుఖములు, శారీరకంగా మనకు వచ్చేటువంటి వాటిల్లో వచ్చేటువంటి ఆనందము, దాని ద్వారా ఉండేటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండేటువంటిది, అది శారీరక ప్రేమకు సంబంధించింది. మానసిక ప్రేమ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక పిల్లాడు పుట్టినప్పుడు మానసిక ప్రేమ అనేటువంటిది కలుగుతుంది. ఈ రెండింట్లో అందుకనే మొగుడు కన్నా పిల్లలే ప్రధానమని భార్య అనుకున్నా, భార్య కన్నా పిల్లలే ప్రధానమని భర్త అనుకోవడానికి కారణం ఏమిటి అని అంటే, భార్య వల్ల లభించిన సుఖం కానివ్వండి, లేకపోతే సంతోషం కానీ, దీనికన్నా కొన్ని వేల రెట్లు పిల్లల నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమ, వాత్సల్యము ఇంకొకటి ఉంటాయి. కనుకనే దాన్నే మనం ఎందుకని అని అంటే, శారీరక స్థితి కన్నా మానసిక స్థితి గొప్పది కనుక అక్కడ వచ్చేటువంటి ప్రేమ పెద్దది. చాలా మంది తక్కువగా తెలిసినటువంటిది ఇంకొకటి ఏంటంటే బుద్ధిపరమైనటువంటి ప్రేమ. బుద్ధికి సంబంధించిన బౌద్ధిక ఇంటెలెక్ట్. ఇది సాధారణంగా ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇదే తండ్రి ఇదే తల్లి వాళ్ళు ఒక రంగంలో నుంచి నేర్చుకున్నటువంటి రహస్యాలను తన కుమారుడికో కూతురుకో చెప్పి వేళ్ళను మళ్ళీ ఆ రంగంలో నిష్ణాతులుగా తయారు చేసే గురుస్థానంలోనికి వెళ్ళినప్పుడు లభిస్తుంది. అది ఇంటలెక్చువల్ బ్లిస్ అని అంటారు. బుద్ధిలో వచ్చేటువంటి ఆనందం, అక్కడ వచ్చేటువంటి తన కుమారుడు, తన కుమార్తె, తన శిష్యుడు, ఇక్కడ గురువు కూడా. గురువుకి శిష్యుడికి ఉన్నటువంటి సంబంధానికి కారణం ఏమిటి అని అంటే, శారీరక సుఖం కన్నా మానసికమైనటువంటి ప్రేమ కన్నా కొన్ని వేల లక్షల రెట్లు గొప్పది ఈ బుద్ధిలో ఉన్నటువంటి ప్రేమ. కనుక శారీరక స్థాయి కన్నా మానసిక స్థాయి, మానసిక స్థాయి కన్నా బుద్ధి కన్నా చిత్తము కన్నా అహంకారం, ఇంకొకటి అక్కడికన్నా. దీన్నే ఇంకా మనకు పంచకోశములు అని చెప్పని కూడా చెప్తూ ఉంటారు. ఒక స్థాయి కన్నా ఇంకొకటి తైత్రీయోపనిషత్తులో ఇంకా బాగా చెప్తాడు. కనుక ఈ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళినప్పుడు మనకు ఆ క్రింది స్థాయిలో ఉన్న దానికన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ, దీనికన్నా పై స్థాయికి వెళ్ళినప్పుడు కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రేమ ఇంకొకటి. కనుక ఈ బుద్ధి స్థాయిలో ఈ విధంగా ఈ స్వామి మళ్ళీ మనకు భగవద్గీతలోను ఇత్యాదుల్లోనూ చెప్పినట్లుగానే ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది చెప్తున్నాడు. ఎనోటమీ అసలు ఏమిటి జీవుడు అనేటువంటి ఎనాటమీలో. కనుక ఈ శ్లోకంలో స్వామి స్పష్టంగా మనకు ఇంద్రియాలన్నింటికంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే అహంకారము, దానికంటే మహత్తత్వము, మహత్తత్వం కంటే అవ్యక్తం, అవ్యక్తం కంటే పురుషుడు, పురుషుడి కంటే ప్రాణము, ప్రాణుడు ఈ జగత్తంతా అతనిది. కాలము అన్నా ప్రాణుడు అన్నా కూడా ఒకటే. ఎవరిది జగత్తు మొత్తం అన్నింటికన్నా కూడా ఎవడు మహాబలవంతుడు అంటే కాలము, పరమేశ్వరుడు, కాళేశ్వరుడు, ఈశ్వరుడు, కాళేశ్వరుడు, ఆ మహా ఈశ్వరుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు.
ఆయనే కాలమును అదుపులో పెట్టుకోగలిగినటువంటి వాడు ఆయనే. ఎందుకు? ఆయనే కాల స్వరూపుడు కనుక. ఇక మళ్ళీ ఆయన ఎవడి అధీనంలోనూ ఉన్నాడు. ప్రాణుని కంటే గొప్పది వ్యోమం. వ్యోమం ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఆకాశము, అగ్ని. ప్రాణం కంటే గొప్పది వ్యోమం, వ్యోమం కంటే గొప్పది అగ్ని. శాంతుడు, నేను సర్వగతుడను, శాంతుడను, జ్ఞానస్వరూపుడను, పరమేశ్వరుడను. నాకంటే గొప్పదైన భూతం లేదు. నన్ను గూర్చి తెలుసుకున్నవాడు విముక్తుడవుతాడు. హూ ఈజ్ గోయింగ్ టు గెట్ దిస్ సల్వేషన్ అని అంటే ఆయన గురించి తెలుసుకోవాలి. అంటే పంచభూతములు ఇంతకుముందు మనం చెప్పాం కదా, 15 ప్లస్ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇత్యాదులతో పాటు ఇప్పుడు పంచభూతములను కూడా స్వామి చెప్తున్నాడు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, వీటిని గురించి స్పర్శమాత్రంగా ఇక్కడ చెప్తున్నాడు. అవ్యక్తుడను, వ్యోమరూపుడను, మహేశ్వరుడను అయిన నేను తప్ప జగత్తులో స్థావర జంగమ భూతమేది నిత్యం కాదు. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ 21 స్టెంజాలో. ఈ వ్యోమరూపుడను, వ్యోమము అని అంటే మన కంటికి కనిపించేది కాదు. మన కంటికి కనిపించేది చాలా తక్కువ. భూమి పైన ఉన్నటువంటి వాయువు ఆవరించి ఉన్నటువంటి వాతావరణం అని అంటాం మనం. వాతము, వాత అని అంటే గాలి. గాలి నిండి ఉన్నటువంటిది కాబట్టి వాత ఆవరణం. వాత ఆవరణం అంటే గాలి ఆవరించి ఉన్న ప్రాంతం. దీని పైన మళ్ళీ ఉన్నది. మనం అందుకనే విమానాలు అవి ఎక్కినప్పుడు మబ్బుల పైకి వెళతాం. మనకు తెలియదు ఆధునికమైనటువంటి విమానాల్లో వాళ్ళు ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారో. అక్కడ ఈ 10,000 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్నప్పుడు మనకు వాడు ఆక్సిజన్ ఇస్తూ ఉంటాడు. ప్లస్ కొంత ఆ గ్రావిటేషనల్ ఫోర్సులకి వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అవి కూడా చేస్తూ ఉంటాడు వాడు ఆధునిక విమానాల్లో. ఇది ఎంతవరకు అనంటే ఈ వాత ఆవరణం, గాలి ఆవరించి ఉన్నటువంటి దాని వరకే ఈ విమానములు ఇవన్నీ కూడా. అంతకు మించిపోవాలి అని అంటే మళ్ళీ రాకెట్స్ కావాలి. చంద్రుడి వరకు వెళ్ళాలి అని అంటే ఈ వాత ఆవరణం, గాలి ఆవరించి ఉన్నటువంటిది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే భాగవతంలో ఉన్నదిగా ఇంతై ఒట్టడి ఇంతై నభో, అంతకు పెరిగి తోయన మండలాగ్రమునకు అంతై, అలా ఒక్కొక్కదాన్ని మన విమానంలో ఎగురుతూ ఉంటే మనకు ఇదిగో చిన్న చిన్న చీమలుగా కనిపించి చెట్లు తర్వాత పుట్టల తర్వాత గుట్టల తర్వాత కొండల తర్వాత మేఘాలు కూడా దాటిపోయి విమానం ఎగురుతూ ఉంటుంది. అంతవరకు అలాగే మేము కూడా ఇచ్చాడు మనకి అక్కడ వామనుడు ఎలా పెరిగాడు అనేటువంటిది. అలా తోయద మండలాగ్రమునకు అంతై, ఇక నభో వీచిపై అంతై. నభము అని అంటే నక్షత్రములు అన్నటువంటిది. ఆ నక్షత్రములు కూడా పైకి. సూర్యుడు ఉన్నటువంటిది సౌర కుటుంబం. సూర్యుడు సౌర కుటుంబం దాటిన తర్వాత ఏమున్నది? నక్షత్ర కుటుంబం. ఆ నక్షత్ర కుటుంబం కూడా దాటి ఉన్నది. దాన్ని మనం నెబ్యులా అని చెప్పి టచ్ చేస్తే మనకు వివేకైతే అది వ్యోమము అని అంటే. ఆ నెబ్యులా అనేటువంటిది కరెక్ట్గా మనకు ఉన్నదే వ్యోమము. నేను వ్యోమ స్వరూపుడను అయినా దానికన్నా పరమేశ్వరుడును. నేను సర్వగతుడను, అవ్యక్తుడను, పరమేశ్వరుడను. నేను తప్ప ఈ జగత్తులో స్థావర జంగమ భూతమేది నిత్యం కాదు.
ఇంత పెద్ద వ్యోమము చెప్పాం కదా, నెబ్యులా, ఇంత పెద్ద కాస్మిక్ కూడా తక్కువదే వ్యోమము అనేటువంటి దాంట్లో. నెబ్యులా అంటే కరెక్టే, వీటిలన్నింటినీ కలిపి ఉన్నటువంటిది. ఆ వ్యోమము అనేటువంటిది, అందులో ఉన్నటువంటివి అన్నీ కూడా నాశనము అయిపోయేవి, సంహరింపబడేవి. మరి ఏమిటి శాశ్వతము అని అంటే, కాలస్వరూపుడను నేను శాశ్వతం, ఆ ప్రధానము పురుషుడు. ఎందుకని ఈ మూడు శాశ్వతం. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమేశ్వరుడి నుంచి వచ్చాయి. మళ్ళీ ఈ కాలము ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఈ మూడు ఎవరు అని అంటే ఆయన ప్రతిబింబములు. వీటి పని అయిపోయింది, ఎందుకని వచ్చాయో ఇది అయిపోయింది. మళ్ళీ ఈ మూడు పోయి మళ్ళీ మూలంలో కలిసిపోతాయి. కనుక ఈ కాలము, కనుక నిత్యము అనేటువంటిది, సత్యము అనేటువంటిది మన వరకు. వాట్ ఈస్ దట్ అని అంటే టైం. ఎందుకని మ్యాటర్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద టైం. అర్లీ ఇన్ ద మార్నింగ్ పాలిస్తున్నాడు వాడు, ఆ పాలని ఒక్క అరగంట లేట్ చేయటం చేసినా, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా, ఇంకోటైనా అవి పగిలిపోతాయి, పాలు విరిగిపోతాయి. ఆ విరిగిపోయిన పాలు పోనీ, ఆ విరిగిపోయిన పాలైనా మనం సరిగ్గా కాచి ఉంచామా, ఓకే. అవి కూడా నువ్వు మళ్ళీ తోడు వేయకపోతే మళ్ళీ విరిగిపోతాయి. కనుక దాన్ని ఆ తర్వాత పెరిగైపోతాయి. ఆ పెరుగు కూడా మళ్ళీ నువ్వు సరిగ్గా వినియోగించి దాన్ని తినకపోతే పులిసిపోతుంది. ఓకే, దాన్ని మజ్జిగ చేసావు, వెన్నని తీసావు, అది కూడా 3 రోజులే దాని లైఫ్. ఆ తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు నెయ్యి చేయాలి, నెయ్యి చేస్తే 6 నెలలు. కనుక ఈ విధంగా మ్యాటర్ అనేటువంటిది, ప్రధానము అనేటువంటి మ్యాటర్ విల్ చేంజ్ కాన్స్టెంట్లీ అకార్డింగ్ టు ద టైమ్. సో వాట్ ఈస్ చేంజింగ్? ఎనర్జీ ఈస్ చేంజింగ్ దట్ మ్యాటర్. ఈ ఎనర్జీ మళ్ళీ దేనివల్ల అని అంటే టైం. సో అట్టి నేను సదా సమస్తమైన జగత్తును మాయగలవాడనై, మాయామయుడనై ప్రకాశిస్తూ కాలంతో కలిసి సృష్టిస్తుంటాను, సంహరిస్తుంటాను అని స్వామి స్పష్టంగా చెప్పాడు. 22 ఋతే మామేకమవ్యక్తం వ్యోమరూపం మహేశ్వరం సోహం సృజామి సకలం సంహరామి సదా జగత్తు. సో ఈ కనిపించేటువంటి సర్వ ప్రపంచము ఎవరి ఆధీనంలో ఉన్నది, ఎవరి దాంట్లో ఉన్నది అని అంటే, ఇదిగో ఈ వ్యోమ రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు కాలము దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. మయి మాయామయో దేవః కాలేన సహ సంగతః మత్సన్నిధా వేషకాలః కరోతి సకలం జగత్ నియోజ యత్యనంతాత్మా హ్యేతద్ వేదానుశాసనం. హ్యేతః వేదానుశాసనం. సో ఈ మాయామయమైనటువంటి ఇది నా సన్నిధిలోనే కాలం సకల జగత్తును సృష్టిస్తుంది. అంతరాత్మ ఈ కాలాన్ని ఈ పనిలో నియోగిస్తోంది ఎవరు అని అంటే నేనే. నేను సదా సమస్తమైన జగత్తును మాయగలవాడనై, మాయామయుడనై ప్రకాశిస్తూ కాలంతో కలిసి సృష్టిస్తుంటాను, సంహరిస్తుంటాను. నా సన్నిధిలో
నా సన్నిధిలో కాలం సకల జగత్తును సృష్టిస్తుంది. అంతరాత్మ ఈ కాలాన్ని ఈ పనిలో నియోగిస్తుంది. ఇది 3వ అధ్యాయంలో స్వామి మనకు ఈ సర్వ జగత్తునకు సంబంధించింది చెప్పాడన్నమాట. ఇక 4వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. 4వ అధ్యాయంలో పరమేశ్వరుడు చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మవాదులారా, మీరు శ్రద్ధగా వినండి. ఈ సమస్తాన్ని నడిపిస్తున్న దేవదేవుని మహాత్మ్యం చెబుతాను. ఈ అధ్యాయం దేవదేవుని మహాత్మ్యం చెప్పేటువంటిది, పరమేశ్వరుని మహాత్మ్యం చెప్పేటువంటి అధ్యాయం. దీన్ని గురుదేవులు రేపు కూడా వచ్చి మనము ప్రవచనము ద్వారా మా ద్వారా వారే చెప్పాలని, ఈ శరీరము నుంచి వస్తున్నటువంటి వాక్కులు మేము విని మాకు కూడా ఆ బ్రహ్మ జ్ఞానం ప్రసాదించమని, గురుదేవులే మా వాక్కులై రావాలని రేపు కూడా వచ్చి ఈ పరమేశ్వర గీతను వినే భాగ్యం కల్పించాలని కోరుకున్నాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.